చక్కని మాట, ఈ తెలుగు మాట. తెలుగు అంటే అమ్మా చంద్రకళ గారు టీచర్ గారు ఏం చెబుతున్నారు? చైనా చైనా గొలుసు. కాబట్టి ఏంటమ్మా నవ్వుతున్నారేంటి? స్తోత్రం చెప్పండి. ఈ మగవాళ్ళకి ఏం బాధలేదు, మీ ఆడవాళ్ళు నవ్వుకుంటున్నారు, చక్కగా వింటున్నారు. ఆమె ఈ గదిలో ఉన్న వాళ్ళు ఉలుకుపులకి సరికి స్పందన రావట్లేదు. నాకు నా చెవి పని చేయట్లేదు అన్న డౌట్ ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ఇదివరకు ఆడవాళ్ళు నిద్రపోతున్నారు అని ఇప్పుడు మగవాళ్ళు నిద్రపోతున్నారు ఎడం పక్కన అనుకుంటున్నాను నేను. మరి అంటే ఆ ఎడం పక్క అలాంటిది అన్నమాట. స్తోత్రం చెబుతాం. అందుకే ఎప్పుడు ఎడం పక్క వెళ్ళకండి. దక్షిణాస్తం అన్నాడు కదా, కుడి చెయ్యి. ఆ పాస్టర్ గారిని ఇప్పుడు ఎడం పక్కన పెట్టేస్తారా? స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఓకే, 5 మీరు పాటిస్తే ఒకటోది ఏం దొరుకుతుంది? మళ్ళీ వద్దాం. ఏం దొరుకుతుంది? ఒకటోది అవి దీర్ఘాయుష్నిస్తాయి. రెండోది ఏం దొరుకుతుంది? సుఖజీవంతో గడిచే సంవత్సరాలు వస్తున్నాయి. మూడోది శాంతి, దేవుడిచ్చే శాంతి, శాశ్వతమైన శాంతి దొరుకుతుంది. ప్రభునందు ప్రియులారా, ఇక కిందకు వచ్చేద్దామా? 4వ వచనంగా, అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయ పొందుకుంటావు. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. అర్థమైందా? 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. యేసు మీద దేవుని దయ ఉందంటే యేసు యొక్క బిడ్డవు కదా నువ్వు, నీ మీద కూడా ఆయన దయ ఉంటుంది. ఆమెన్. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ కూటంలో పాల్గొంటున్న వాళ్ళారా, కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులారా, ప్రభు సన్నిధిలో దేవుని సేవకునిగా ఈరోజు నా ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, దయ దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును దయ పొంది మంచివాడవు అనిపించుకుంటావు, మంచిదానవి అనిపించుకుంటావు. మంచివాడవు, మంచిదానివి, ప్రభువు దగ్గర సాక్ష్యం పొందుతావు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నా భక్తుడైన యోబుని గురించి ఆలోచించావా అన్నాడు దేవుడు. పౌలు గారు 1వ అధ్యాయంలో రోమాపత్రికలు అన్నాడు, దేవుడే నాకు సాక్షి అన్నాడు. కాబట్టి మరో చోట ఆయన కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయంలో నేను దేవుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను గూర్చిన సాక్షి ఎవరు? దేవుడు నిన్ను గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు? మేము రామనగర్ మన సంఘం నడిచిన ఏరియాకి వెళ్ళి సువార్త ప్రకటిస్తానికి వెళ్తే ఆ ఏరియాకి వెళ్ళగానే వాళ్ళందరూ, నేను వెళ్ళకముందే నేను వెనకాల వెళ్తున్నాను, వీళ్ళందరూ ముందు వెళ్తుంటే, ఆ పాస్టర్ గారు ఎంత మంచివారమ్మా, ఈ ఊరు నుంచి ఈ ఏరియా నుంచి వెళ్ళిపోయాక మాకు ఏదోలాగా ఉంది, ఏదో పోగొట్టుకున్నట్టుందని చెప్పి అందరికీ మజ్జిగ ప్యాకెట్లు నీళ్ళు ఇచ్చారట. మేము అక్కడ ఉండగా మాకు ఎవరు ఏమీ ఇవ్వలేదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పరేంటి? అంటే మనం ఒకప్పుడు అక్కడ వాళ్ళకి మనం చేసే ప్రార్థన వల్ల వాళ్ళకి మేలు కలిగినాయి కాబట్టి పిల్లలు పుట్టారు, ఇంకేవేవో జరిగాయి కాబట్టి ఆ కృతజ్ఞతతో సువార్తకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తున్నారు? మర్యాదలు చేస్తున్నారు. అన్యులు 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్తాం. వాళ్ళు చెప్తున్నారు, అయ్యగారు మీ గురించి భలే చెప్తున్నారండి వాళ్ళని. అది మనలో ఏముంది? మనం అక్కడ ప్రభువుని చూపిస్తూ మనం నడుచుకున్న విధానం. ఆమేన్. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, యేసయ్య తన కృప మనకు అనుగ్రహించి నడిపిస్తూ మాట్లాడుతున్నాడు. లేచి నిలబడదాం. దేవుని దృష్టి యందు దయ పొందిన దానిగా, మనుషుల దృష్టిలో
దయ పొందినవాడిగా. మొదట దేవుని దృష్టిలో మొదట మనుషుల దృష్టిలో దయ పొందడానికి ప్రయాసపడడం వల్ల దేవుని దృష్టిలో దయను కోల్పోయిన పరిస్థితిలో ఉంటున్నారు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ముందు దేవుని దృష్టిలో దయ పొందితే మనుషుల దృష్టిలో దయ తర్వాత వస్తుంది. అది ప్రభువు కలుగు చేస్తున్న సంకల్పం, అది దేవుడు అనుగ్రహించిన దయా సంకల్పం. మాట్లాడుకుందాం, ప్రభుతో మాట్లాడండి, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఎవరికి వారి దేవుడితో మాట్లాడండి. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం విన్న నువ్వు, కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబం, దేవుని దయ పొందుకున్న అటువంటి విశ్వాసంలోకి మనం రాగలుగుతున్నామా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ, సహోదరుడా. ప్రభు కనికరం నీ మీద ఉంది తెలుసా? ఎవరికి వారే వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో మరి కుటుంబీకులు ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం వర్తమానం కొరకు. లేకపోతే మరొకరు ఎవరైనా ప్రేరేపించబడితే వర్తమానం కొరకు, ఫలింపు కొరకు ప్రార్థన చేయండి. త్వరగా మొదలు పెడదాం. అందరూ ఏకీభించుదాం ప్రియులారా. ఎవరికి వారే మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబ పరంగా ప్రార్థన చేసుకోండి వాక్యానుసారంగా. వాక్యము ద్వారా ప్రేరేపించబడిన వారు వాక్య ఫలింపు నిమిత్తం ఒకరు ప్రార్థించండి.